తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విభూషణ్, వాస్తు సామ్రాట్ హరి కాటేగర్ హరి గారు. వారితో మనం మాట్లాడతాం వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. చాలా మందికి ఒక అపోహ, ఒక డౌట్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటికి దక్షిణ వైపు కానీ నైరుతి వైపు కానివ్వండి, అసలు ఏ స్థలం కానీ ఇంకో ఇల్లు కానీ కొనకూడదు అని చెప్తూ ఉంటారు. నిజానికి అది కరెక్టేనా? మీరేమో కొంచెం డిఫరెంట్గా చెప్తున్నారు. అసలు మరి ఏది కరెక్ట్? అసలు ఎందుకు మీరు కొనొచ్చు అంటారు, వేరే వాళ్ళు కొనకూడదు అని ఎందుకు చెప్తున్నారు? సో ఇది తెలుసుకోవాలంటే ఖండాల వాస్తు తెలియాలి. ఖండాల వాస్తు, ఓకే. ఖండాల వాస్తు ఉంటుంది, అది మనము డైరెక్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ప్రస్తుతానికైతే జస్ట్ ఓవరాల్గా డిస్కస్ చేసుకుందాం. మనము ఏ ఇల్లు అయినా సరే, మీరు ఒక ఉత్తరం ఫేసింగ్ ఇల్లు తీసుకోండి, తూర్పు ఫేసింగ్ తీసుకోండి, పడమర తీసుకోండి, దక్షిణ ఫేసింగ్ తీసుకోండి, ఆ ఇంటికి ఎటువైపు అయినా స్థలం అనేది కొనుక్కోవచ్చు. ఇది ఫస్ట్ కండిషన్. చాలామంది ఏం చెప్తారంటే మన ఇంటికి అసలు నైరుతి వైపే వెళ్ళకూడదు అని మాట్లాడతారు. నేను ఏం ప్రశ్నిస్తున్నా అందరినంటే, మీది పడమర ఫేసింగ్, నైరుతి వైపుకే హైవే రోడ్ ఉంది, ఈశాన్యం వైపుకి చెరువు ఉంది, ఎక్కడికి వెళ్తారు? మీరు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్తారు? నైరుతి వైపు నుంచి హైవే రోడ్ మీదకి వెళ్తారా? చెరువు వైపుకి వెళ్ళి ఆ పడవ ఎక్కి మళ్ళీ అక్కడ ఈశాన్యంలో ఉండే రోడ్ ఎక్కి మళ్ళీ అటు నుంచి మళ్ళీ వస్తారా ఇక్కడికి? ఇట్లా వెళ్తారా? కాదు, కష్టం. సో హైవే ఎక్కేస్తారు అంతే. మన ఇంటి నుంచి మనం ఎటువైపు అయినా వెళ్ళొచ్చు, దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఇది ఫస్ట్ కండిషన్. నడకల గురించి తీసుకున్నప్పుడు రెండవ కండిషన్లో స్థలం కొనొచ్చా లేదా? 100% కొనొచ్చు. క్లియర్ పాయింట్. మన ఇంటికి మనం తూర్పు ఫేసింగ్ ఇల్లు ఉంది, తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టేశాం, అయిపోయింది. కట్టిన తర్వాత ఆ ఇంటికి కుడివైపు అంటే దక్షిణం వైపుగా ఒక స్థలం ఇంకోటి అమ్మకానికి వచ్చింది. ఇది కొనొచ్చా లేదా అని వందల మందికి ప్రశ్న ఉంది. 100% కొనొచ్చు, ఎలాంటి కండిషన్స్ లేవు. బట్ ఒక ఇంప్లిమెంటేషన్ చేయకూడదు. అదేంటంటే, మన స్థలానికి సంబంధించిన కాంపౌండ్ ఉంది కదా, ఇది ఇలాగే పెట్టి అది అలాగే పెట్టాలి. కలపకూడదు. ఒకవేళ ఈ స్థలంలో ఇల్లు లేదు, ఇల్లే లేదు, ఓన్లీ ఎంటీ స్థలం, కొనుక్కోండి, కలిపేసుకోండి, ఇష్యూ ఏం లేదు. బట్ కట్టేటప్పుడు మళ్ళీ సరైన వాస్తు నిపుణులను సంప్రదించి ఇల్లు కట్టాలి. వెడల్పు స్థలాలు పనికిరావు, అది చాలా డేంజర్. కాబట్టి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, అది ప్లానింగ్లో మనకు డిస్కస్ చేద్దాం. అది మన ఇంటికి మీరు ఏ వైపు అయినా స్థలం అనేది కొనుక్కోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక సంవత్సరంన్నర వెనకాల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఆ 2 ఎగ్జాంపుల్స్లో ఒకటేమో వైజాగ్ది, ఒకటేమో మద్దూర్, నారాయణపేట్ జిల్లా. మద్దూర్ ఏరియాలో ఒక వ్యక్తికి ఒక 200 ఎకరాల పొలం ఉంది. ఆ ఊరికి ఈశాన్యం వైపు నుంచి నైరుతి వైపు వరకు అట్లా పొలాలు ఉన్నాయన్నమాట. ఒక కొండ ప్రాంతం వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అంటే అక్కడ అట్లా ఉన్నాయన్నమాట. ఎవరో ఒక వాస్తు అయినా అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేశాడు. కాంటాక్ట్ చేస్తే మా ఛార్జెస్ వీటన్నిటికీ నాకు నచ్చక, అక్కడ ఏదో 5,000కు 10,000కు ఎవరో సిద్ధాంతి చెప్తారంటే సరే అని ఆయన వెళ్ళిపోయాడు. రైట్, ఓకే, వెళ్ళిపోని, ప్రాబ్లం లేదు. ఆ ఊరికి సంబంధించి పూర్తి నైరుతిలో ఎక్కడైతే ఆయన స్థలం ఉందో, స్థలం అంటే ఏం లేదు, పొలాల్లోనే ఆయన కట్టుకున్నది, ఆ స్థలం ఉందో అక్కడికి వెళ్ళి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. స్థలంలో నైరుతిలోనే కట్టుకోవాలని కట్టేసుకున్నాడు ఆయన. ఆయనకి ఏం చెప్పారు? ఖచ్చితంగా నువ్వు తూర్పు వైపు అంటే హైవే రోడ్ జస్ట్ ఊరికి నియరెస్ట్లో ఉండే రోడ్ మీద కట్టుకోవద్దు, ఇది తూర్పు వైపు నీ స్థలం కాబట్టి అటువైపు పెడితే బరువు అయిపోతుంది అని చెప్పి కట్టుకోలేదు. పాయింట్ అర్థమైందా? సో మన ఇంటికి ఎటువైపు అయినా మీరు స్థలం తీసుకోండి, దాంట్లో ఎలాంటి దోషం లేదు. కట్టేటప్పుడు నైరుతి వైపు కడతారా, పడమర వైపు కడతారా, ఉత్తరం వైపు కడతారా, దక్షిణం వైపు కడతారా, తూర్పు వైపు కడతారా, ఈశాన్యం వైపు ఇల్లు జరిపి కడతారా అనేది మనం తర్వాత డిసైడ్ చేసుకోవాలి. స్థలం అనేది మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఒకవేళ దక్షిణం వైపు, పడమర వైపు, నైరుతి వైపు కొనొద్దు అని అంటే, లేదంటే ఉంటే ఏం చేస్తారు అంటే, ఇప్పుడు చెప్పిన మద్దూర్ సంగతే, ఆయనకు ఆల్రెడీ ఇల్లు ఉంది,
నైరుతిలో పొలాలు ఉన్నాయి, నైరుతి పడమర వైపు పొలాలు ఉన్నాయి. అసలు నీకు నైరుతిలో అలా పొలాలు ఉండడం వల్లనే నీకు ఇన్ని సమస్యలు, ముందు అది అమ్మేసి అని చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి 10,000 తీసేసుకున్నాడు, స్థలాలన్నీ అమ్మేసిండు. మరి సమస్యలు తీరినాయా? ఏమీ తీరలేదు. సేమ్ సంఘటన వైజాగ్లో 2022 నేను వెళ్ళినప్పుడు జరిగింది. ఆయన మా విజిట్ తీసుకోలేదు, మీ ఇష్టం. ఎవరో సిద్ధాంతి చెప్పారంటే 28 ఎకరాలు 10 లక్షలకు 20 లక్షలకు అమ్మేశాడు. కరెక్ట్గా 1 ఇయర్ అంటే ఒక 6 months బ్యాక్ మళ్ళీ ఆయన విజిట్ తీసుకున్నాడు. సార్ ఇట్లా నాకు అప్పుడు స్థలాలు ఉండేవి, మిమ్మల్ని పిలిపించాను, ఆ టైంలో మీరు అందుబాటులో లేదంటే నేను హిస్టరీ మొత్తం చెక్ చేసి ఆ రోజు మీరు కాంటాక్ట్ చేశారు, ఛార్జీల గురించి మీరు వెనకబడ్డారు అని చెప్పేసి. రైట్, ఇప్పుడు ఏం జరిగింది అంటే 28 ఎకరాలు కాస్త మొత్తం అమ్మేశాను సార్, అయినప్పటికీ నా సమస్య తీరలేదు, నేను ఏం చేయాలన్నా. ఇప్పుడు ఆ ప్రాపర్టీ కాస్ట్ 28 కోట్లు అయింది. ఓకే, ఆయన మొత్తం కలిపి 3 కోట్లకు 4 కోట్లకు అమ్మేశాను అంతే. ఓకే, మీకు పాయింట్ అర్థమైందా? సో అన్ని కోట్లు నష్టపోతారు కానీ సరైన నిర్ణయం, సరైన సలహా తీసుకోవడానికి మాత్రం చాలామంది వెనకబడతారు. మనకు ఎటైనా స్థలం ఉండొచ్చండి, దాంట్లో ఇబ్బంది అయితే లేదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, నేను ఒక ప్యాడ్ రూపంలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ ఇల్లు, ఇది కాంపౌండ్ కట్టేశాం. ఇల్లు ఇప్పుడు ఈ స్థలానికి నైరుతిలో ఉంది. దక్షిణంలో ఖాళీ స్థలం కొన్నారనుకోండి, ఈ కాంపౌండ్ తీసేసి దీన్ని కలిపేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం స్థలంలో ఇది వాయువ్యం వైపు జరిగిన స్థలం అవుతుంది. దక్షిణం పెరిగిపోయింది కదా, అలా పెరగకూడదు. దక్షిణ ఫేసింగ్కే దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉండాలి. ఏ ఫేసింగ్ అంటే ఆ ఫేసింగ్కి ఉండనే కూడదు, అది రాంగ్ సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ ప్రధాన ద్వారం ఎక్కడ పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి మనకు. మన ఇంటి నుంచి దక్షిణం వైపు అయినా మీరు కొనుక్కోవచ్చు, నైరుతి వైపు కొనుక్కోవచ్చు, పడమర వైపు కొనుక్కోవచ్చు. ఒకవేళ కొనొద్దు అని ఎవరైనా మాట్లాడితే వైజాగ్ వాళ్ళు మొత్తం హైదరాబాద్లో వచ్చి కొనుక్కొని వెళ్ళారు, విజయవాడ వాళ్ళు కొనుక్కున్నారు, పోనీ అవన్నీ ఎందుకు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాద్లో నైరుతి వైపు కొనుక్కున్నారు. నాకు దీనికి సమాధానం చెప్పాలి. కొనుక్కున్నారా లేదా? ఇది నైరుతి వైపే, నైరుతి కాకపోతే దక్షిణం వైపు, దక్షిణం కాకపోతే పడమర వైపు కొనుక్కున్నారా లేదా? ఎందుకు కొనుక్కున్నారు? మరి అమ్మేసుకోండి అందరూ. నా పాయింట్ అర్థమైంది కదా? ఎక్కడైనా మనం కొనుక్కోవచ్చు, కలుపుకునేటప్పుడు మాత్రమే కండిషన్స్ వర్తిస్తాయి. ఆ కండిషన్స్ ఒక ప్రొఫెషనల్తో మీరు చెక్ చేయించి కలుపుకోండి, దాంట్లో ఎలాంటి నష్టం అనేది లేదు. క్లియర్ కట్. ఎస్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా మీరు అన్నట్టుగా తెలిసి తెలియక కొంతమంది మంచి తక్కువలోకి వచ్చిన సందర్భాల్లో కూడా కొనకుండా ఏమవుతుందో అన్న భయంతో వదిలేసిన సందర్భాలు, దాని తర్వాత మళ్ళీ అవి మంచి రేట్స్ ఎక్కువైపోయి అరే కొనకుండా మిస్ అయిపోయామని బాధపడిన సందర్భాలు కూడా మనకు చెప్తూ ఉంటారు నిజంగా. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ. మీరు కావాలి అనుకుంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఆ కాంపౌండ్ వాల్ ఎలా ఉందో అలా ఏ ఇంటికి ఆ ఇంటికి సపరేట్గా ఉంచేసి కట్టేటప్పుడు, లేదంటే కాంపౌండ్ వాల్ తీసేసి మళ్ళీ కలుపుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించి సరైన వాస్తు నిపుణుల్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు, ఇలాంటి ఏమైనా సందేహాలు కావచ్చు, మీకు ఏమైనా ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు అపాయింట్మెంట్లో తెలుసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.